అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మన సాంప్రదాయ వంటకం కొబ్బరి పోకుండలు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ కొబ్బరి పోకుండల్ని చాలామంది కొబ్బరి బూరెలు అని కూడా పిలుస్తారు. ఈ కొబ్బరి పోకుండల్ని హడావిడి ఏం లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. కొబ్బరి పోకుండల్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే ఈ కొబ్బరి పోకుండలకి చాలా బాగుంటాయి. మరీ సన్న బియ్యం కాకుండా నార్మల్గా వాడుకునే రైస్ని అయితే వాడుకోవచ్చండి. నేనైతే నార్మల్ రైస్ని తీసుకున్నాను. వాటర్ వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. 12 నుంచి 24 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మళ్ళీ బియ్యాన్ని అయితే కడుక్కోవాలి. వాటర్ వేసి నానబెట్టుకున్నాను. నేను నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకున్నానండి. తర్వాత రోజు మధ్యాహ్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బియ్యం అయితే చూడండి చక్కగా నానే కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే ఒక జల్లిబుట్టలో వేసుకుని వాటర్ మొత్తాన్ని తీసుకోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక క్లాత్ మీద పెట్టుకుని ఆరబెట్టుకోవాలండి. బియ్యం లైట్గా తడి ఉంటే సరిపోతుంది. మరీ పూర్తిగా డ్రై అవ్వకూడదు. అలానే ఎండలో కూడా ఆరబెట్టుకోకూడదండి. బియ్యం అయితే ఫ్యాన్ కింద కానీ తడి బట్ట మీద కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ బియ్యాన్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుని మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. ఎక్కువ బియ్యాన్ని అయితే మిల్లి పట్టించుకోవాలండి. నేను తీసుకున్నవి చాలా తక్కువ కాబట్టి మిక్సీ జార్లో వేసుకున్నాను. పిండి అయితే బాగా మెత్తగా ఉండాలి. జల్లెట వేసుకుని జల్లించుకున్నానండి. సన్న జల్లెడతో బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత ఈ పైన ఇంకా మొరువులా ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని అయితే తడి ఆరకుండా చేతితో గట్టిగా నొక్కుని దీని మీద తడి క్లాత్ వేసుకుని మూత పెట్టి ఉంచుకోవాలండి పాకం పట్టుకునేలోపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాకం పట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని దానిలో 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నానండి. దానిలోనే ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకున్నాను పాకానికి పట్టుకోవటానికి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి. పాకం రావడానికి అయితే టైం ఎక్కువ పడుతుంది. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. దీనిలో ఏమైనా నలకలు ఉంటే ఒకసారి వడకట్టుకోవాలండి. నేను తీసుకున్న బెల్లం అయితే శుభ్రంగా ఉందండి. నలకలు ఏం లేవు. చూడండి పాకం అయితే దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలో అయితే కొద్దిగా వాటర్ వేసుకుని పాకాన్ని ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పాకం చేతితో పట్టుకుంటే మరి మనకి గట్టిగా కాకుండా కొద్దిగా చేతికి జారుతున్నట్టుగా ఉండాలండి. ఈ విధంగా బాల్లా తయారైతే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడి అయితే వేసుకున్నానండి. యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకొని పిండిని అయితే కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి. ఒక్కసారిగా పిండి అయితే వేసుకోకూడదండి. ఒక చేతితో కొద్దిగా పిండి వేసుకుంటా స్లోగా కలుపుతూ ఉంటే మనకైతే దగ్గర పడుతుంది. చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత నేను ఈ పోకుండలు తయారు చేసినప్పుడు కంగారులో అయితే ఫస్ట్ కొబ్బరి తురుము వేయడం మర్చిపోయానండి. పిండి కంటే ముందు కొబ్బరి తురుము వేసుకోవాలి, తర్వాత పిండి వేసుకోవాలండి. నేను ముందు వేయడం మర్చిపోయాను. కాకపోతే మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు పాకంలో కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత పిండిని వేసుకోండి. నేనైతే 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకున్నానండి. ఒక చిన్న సైజు కాయనైతే తురుముకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. చూడండి పిండి కొబ్బరి అంతా కలిసింది కదా. ఇప్పుడు నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం పోకుండలు అయితే తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇదైతే దగ్గర పడిపోయింది కదా. నేను చేతితో పట్టుకుంటే ఇలా ఉండలా తయారైతే సరిపోతుందండి. దీనిలో కొబ్బరి వేయకుండా ఉంటే చలివిడిలా వస్తుందండి. ఆ చలివిడితో ఉక్కిరి తయారు చేసుకుంటారు. అది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇదైతే చక్కగా తయారైపోయింది కదా. కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుని నూనెని కానీ ఈ విధంగా చిన్న బాల్స్లా చుట్టుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో. మరీ పెద్దగా చేసుకోవద్దు, మీడియం సైజ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పాకుండలను అయితే ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. గరిటె పెట్టి వెంటనే కలుపుకూడదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుంటే చుట్టూరు చక్కగా ఫ్రై అవుతాయి పాకుండలు అయితే. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఐ ఫ్లేమ్లో పెట్టడం వల్ల పై వరకు కలర్ వస్తుందండి, లోపల వరకు ఉడికినట్టు అనిపించదు. ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుంటే సరిపోతుంది. చూడండి పాకుండలు అయితే సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ కొబ్బరి పాకుండలను అయితే బియ్యం ముందుగా నానబెట్టుకుంటే చక్కగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చూడండి బయట అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడటానికి చాలా బాగున్నాయి కదా. ఇవైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారండి. చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.